కౌశిక్ రెడ్డి చేసిన డ్యామేజ్ కి ఇప్పుడు బీఆర్ఎస్ కంట్రోల్ చేసే పనిలో పడిందా? దీని నుంచి ప్రజల దృష్టి మలచడానికి బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తో తీవ్ర నష్టం జరిగిన సందర్భంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏంటి? బీఆర్ఎస్ వేస్తున్న కొత్త ఎత్తుగడ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్న నేపథ్యంలో గులాబీ బాస్ స్కెచ్ ఏంటి? తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ మధ్య జరిగిన గొడవలో కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ కు చాలా డ్యామేజ్ చేసింది. చాలా కాలం తర్వాత తెలంగాణలో ప్రాంతీయ తత్వాన్ని రేపిన కౌశిక్ రెడ్డిపై పార్టీలో సైతం అసంతృప్తి చెలరేగుతోంది. గత ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ కు చావు దెబ్బ తగిలింది. కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విజయ ఢంకా మోగించింది. గ్రేటర్ కు ఆనుకుని ఉన్న మెదక్లో కూడా బీఆర్ఎస్ అద్భుత విజయాలు సాధించింది. ఆయా ప్రాంతాల్లో ఆంధ్ర, రాయలసీమ వాసులు ఎక్కువగా ఉన్నారు. వారంతా బీఆర్ఎస్ కే ఓటు వేసినట్టు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీకి చాలా డ్యామేజ్ చేశాయి. దీంతో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ పనిలో పడింది బీఆర్ఎస్. బీఆర్ఎస్ కు జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేయడానికి గులాబీ బాస్ కేసీఆర్ మరో ఎత్తుగడ వేసినట్టు తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బీఆర్ఎస్ ఇప్పుడు కొత్త పల్లవి ఎత్తుకోనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ సక్రమంగా జరగలేదని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం. రైతు రుణమాఫీ కొందరికి అందలేదు. కొన్ని సాంకేతిక కారణాల వలన కొందరికి అందకపోతే మరికొందరికి రుణం రెన్యువల్ చేసుకుంటే కొత్త రుణంగా ట్రీట్ చేయలేదు. దీంతో కొంతమందికి రుణం రద్దు కాలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందని ప్రచారం చేయడానికి సిద్ధపడింది. క్షేత్రస్థాయిలో పోరాటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమెరికా పర్యటన ముగించుకొచ్చిన కేటీఆర్ వచ్చిరాగానే వెంటనే కౌశిక్ రెడ్డి ఇంటికెళ్లి ఆయనను పరామర్శించారు. కౌశిక్ వ్యాఖ్యలకు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కౌశిక్ వ్యాఖ్యలను ఆయన సున్నితంగా పక్కదారి పట్టించారు. అంతేకాదు హైదరాబాద్ లో ఉన్న ప్రజలంతా తమ వాళ్లే అని చెప్పుకొచ్చారు. ప్రాంతీయత పేరిట తాము ఏనాడు దాడులకు పాల్పడలేదని, ఉద్యమ సమయంలోనూ అలాంటి చర్యలకు దిగలేదని, భవిష్యత్తులో ఉండబోవని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజలు తమను కడుపు నిండా ఆశీర్వదించారని, అందుకే కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీట్ కూడా రాలేదని అన్నారు. అందుకే ఇప్పుడు ఇలా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. మొత్తం మీద కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బీఆర్ఎస్ తొందరగానే డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోని జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టనుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటాలు చేయనుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ సమయంలో పార్టీ ఢీలా పడితే అసలుకే మోసం వస్తుందని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు గోడ దూకారు. మరికొంతమంది గోడ దూకడానికి సిద్ధంగా ఉండడంతో తాజాగా ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడారు కేసీఆర్. రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడొద్దని ఎమ్మెల్యేలను కోరారు. ఇలా అన్ని విధాలుగా జరిగిన నష్టం పూడ్చడానికి చర్యలు చేపడుతున్నారు గులాబీ బాస్. చూడాలి మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఏం చేయబోతుందో.